వాటిని కఠినంగా ఉండడం. ముందు ఆ టెంకాయ కోసం ఆ టెంకాయ తీసేస్తే వీళ్ళు మేడం చెప్పేది ఏంటంటే కనీసం 2 వీలర్స్ పెట్టుకుంటాము అని అంటారు. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఎడంటెడ్ రోడ్ వాళ్ళు అక్కడ ఆక్యుపై చేయడం వల్ల ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు బండ్లు రోడ్ల మీద పెట్టాము కదా. వీళ్ళు వస్తారు, డాక్టర్లు వస్తారు, వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు బండ్లు కదా. ఎట్లా పెట్టుకుంటారు ఇక్కడ బండ్లు మీరు కదా. ఇది కూడా కష్టమే కదా. సో అవన్నీ క్లియర్ చేసి నీట్గా పార్కింగ్ లాగా పెట్టాలి. ఏమండి, మంచి పార్కింగ్ ఫెసిలిటీ ఉన్నట్టుగా క్రియేట్ చేయాలి ఆ టెంకాయలు ఉన్న ప్లేస్. వెనకాల చేసి ఎంక్రోచ్మెంట్ అని తీసేసి శుభ్రంగా ఈ మాంసానికి సంబంధించినటువంటి చేపలకు సంబంధించిన వ్యర్థాలు ఏవైతే పడేస్తారో దానికి వాళ్ళనే బాధ్యులను చేయాలి. వాళ్ళు ఈవినింగ్కి వాళ్ళన్నీ క్లియర్ చేసుకొని వెళ్ళే విధంగా వాళ్ళకు భయం పెట్టాలి. దానికి ఎలా కంట్రోల్ పెట్టామో చూసుకోండి. అంత ఈజీ కూడా కాదు. వాళ్ళు మీరు ఉన్నంతసేపు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత కంట్రోల్ కష్టం. ఎందుకంటే ఇది హాస్పిటల్ కదా, చిన్న బిడ్డలు ఉంటారు. పొరపాటున ఆలోచన చేయండి, కుక్కలు ఏమన్నా పొరపాటున వార్డుల్లోకి వచ్చినాయి అనుకోండి, చిన్న బిడ్డలు ఉన్నారు కదా, కుక్క ఎక్కడన్నా పొరపాటున చిన్న బిడ్డ మీద పడింది అనుకోండి, ఇది ఒక స్టేట్ న్యూస్ అయిపోతుంది. మళ్ళీ ఆ రకమైన పరిస్థితి వస్తే మనం తలెత్తుకొని తిరగలే ఇంక ఊళ్ళో. అర్థమైందా? కుక్కలు అసలు ఈ చుట్టుపక్కల ఉండకూడదని, చిన్న బిడ్డలు డెలివరీ అవుతున్న స్థానంలో హాస్పిటల్ సరౌండింగ్లో కుక్కలు అనేది రాకూడదని. కుక్కలు వస్తే స్టెరిలైజేషన్ ప్రాబ్లం వస్తుంది, థ్రెట్ ఉంటుంది. మనుషులను కొరికినా, పేషెంట్లు కొరికినా, చిన్న బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. మరి ఎలా కుక్కల్ని లేకుండా మనం ఎలా చేయాలా? కుక్కలన్నీ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాయి అక్కడికి? ఆ చికెను చేపలు వేసి ఉంటే తినడానికి వస్తున్నాయి అన్నమాట. వాటి పొరపాటున ఆ షాపులు లేకపోతే లోపలికి వస్తాయేమో తెలియదు మనకి. స్మెల్ పసిగడతాయి సార్. ఏమండి? స్మెల్ పసిగడతాయి సార్. ఎలా చేయాలి? ఇది ఒకటి మనం ఫస్ట్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కంట్రోల్ కాకపోతే మొత్తం వెకేట్ చేయించలేము. హాస్పిటల్ ముఖ్యమా, ఊర్లో చేపల మార్కెట్ ముఖ్యమా అన్న చెప్పండి మీరు. హాస్పిటల్ కదా, అప్పుడు హాస్పిటల్కి అసోసియేటెడ్ చేపల మార్కెట్ ఉండదు అనే మనం డిక్లేర్ చేయాలి. అట్లనే చేయాలి. ఫస్ట్ అయితే మనం మంచిగా చెప్తాం, వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం, అయ్యా పరిస్థితి ఇది అని వివరిస్తాం. మీరు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు. అక్కడున్న షాప్స్ వాళ్ళందరినీ కూడా, అయ్యా ఎందుకు మీ వల్ల జరుగుతున్న నష్టం ఏంటి ఊరికి అని ఎడ్యుకేట్ చేయాలి. మీరు అక్కడ కుక్కలు రావడం వల్ల పొరపాటున హాస్పిటల్లోకి వెళ్ళి పేషెంట్ల మీద పడితే, చిన్న బిడ్డల మీద పడితే ఇబ్బంది అవుతుంది, ఇది ప్రమాదము, ఇటువంటి పరిస్థితులు వస్తే ఊరికి మంచిది కాదు. ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేయాలి. నాకు ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ కాబట్టి నేను ప్రతి నెల మనం అందరూ కూర్చున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు, ఈరోజు లేని డిపార్ట్మెంట్ని కూడా నెక్స్ట్ టైం మళ్ళీ పిలిపిస్తాము. నోట్ చేసుకోండి ఎవరెవరు ఏమేమి చేయాలనేది చేసి నెక్స్ట్ మంత్ మనం మున్సిపల్ కౌన్సిల్లో ఎలా తీర్మానాలు చేసి 1 నెలలో పూర్తిగా అమలు చేస్తాము. అలాగే ఈ హాస్పిటల్ యాక్ట్ డెవలప్మెంట్లో కూడా అందరూ భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు సహకరించాలి. ఏమంటే రెండోది శానిటైజేషన్